విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లది గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి వేగవతి బ్రిడ్జ్ వంతెన లేక ఇబ్బందులు పడుతున్న గొల్లది ప్రజలు కలలను 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన వాళ్ళ కష్టాలను చూసి నేను విన్నాను అంటూ నేను ఉన్నాను అని గొల్లది గ్రామానికి నేను ఎప్పుడూ సహకారం అందిస్తానని 2029 ఎన్నికల కల్లా బ్రిడ్జిని పూర్తి చేస్తారని మాట ఇచ్చిన నాయకుడుగా గొల్లది ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు ఆర్వీఎస్కేకే రంగారావు అని గొల్లది ఎంపీటీసీ పావుటి గోవిందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గొట్టపు సింహాచలం, అల్లు సత్య యూనిట్ మెంబర్లు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడింగ్ మండలం మండల పరిధిలో ఉన్న గొల్లది గ్రామం కొన్ని సంవత్సరాల నుండి బ్రిడ్జి లేక చాలా విలవిల్లాడుతున్న గ్రామస్తులు 2024 కూటమి ప్రభుత్వం రాగానే శాసనసభ్యులైన ఆర్వీఎస్కేకే రంగారావు గారు వీళ్ళ గ్రామం మీద ఎంతో ప్రేమతో వెంటనే ఈ విషయాన్ని స్టేట్ ప్రభుత్వం అయిన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం కొన్నిదిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. వెంటనే దీని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఖచ్చితంగా మాట ఇచ్చిన నాయకుడిగా ఉన్న బేబీ నాని గారు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మన మధ్యన గ్రామ ఎంపీటీసీ గోవిందరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎన్ని సంవత్సరాల నుండి ఇలా చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది? ఎన్ని సంవత్సరాలు అంటే మా పూర్వీకులుగా చిలగా ఉన్నాం. ఇప్పుడు మాకు బొబ్బిలి మండలం, బాడింగి మండలం, బొబ్బిలి నియోజకవర్గం అయిన కాంచి, బొబ్బిలి రాజులు ఎమ్మెల్యేగా అయిన కాంచి, విజయనాయన కాంచి గొల్లాది బ్రిడ్జి గురించి మాకు వచ్చింది. సార్ ఇది ఎంత విస్తారంలో ఉంటుంది? వర్షం పడినప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కువగా వర్షం పడినప్పుడు పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్తారు? తక్కువ వర్షం ఎలా తీసుకుని వెళ్తారు? ఎక్కువ వర్షం వచ్చి పెద్ద వర్షాలు పడి ఏరు వస్తే మనం చుట్టూ తిరిగి రామభద్రపురం మీదుగా బొబ్బిలి వెళ్తాం. పిల్లలు 5 కిలోమీటర్లు దాటాక తర్వాత మా ఇంతవరకు ఏరు తగ్గిన తర్వాత పిల్లలు భుజాల మీద వేసుకుని ఏట్లు దిగి తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా పనులకి వెళ్ళేవాళ్ళు, వ్యవసాయం పనులకి వెళ్ళేవాళ్ళు, గోస్ సెంటర్ కూలీల పనులకి వెళ్ళి అందరూ కూడా ఏట్లు దిగి వెళ్తాం. సార్ దీని మీద మాది చిన్నప్పనాయుడు గారు గతంలో 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే చర్యలను తీసుకుంటా లేదా? నాకు తెలిసింది ఏంటంటే 5 ఏళ్ళు ప్రజలను మోసం చేసి గత ప్రభుత్వం ఏడ్ చేసిందంటే మంత్రి గారు వచ్చారు, భర్త సత్యనారాయణ గారు గొల్లాది వచ్చి చెప్పారు, గొల్లాది బ్రిడ్జి నేను శాంక్షన్ చేస్తాం, ఈ ఊళ్ళో ఒక రోజు భోజనం చేసి వెళ్తామని 5 ఏళ్ళు మోసం చేశారు. ప్రజల్ని మోసం చేసి 5 ఏళ్ళ కాలం బ్రిడ్జి గురించి కనీసం ఊసేయలేదు, ప్రస్తావించడం కూడా. అయితే అక్కడక్కడ ఏదో అనేసారు, ఎమ్మెల్యే గారు ఏదో అసెంబ్లీలో అన్నారని తప్ప, కానీ మరి కనీసం దీని గురించి ఒక ఎస్టిమేషన్ కానీ ఒక వేయట్లేదు. సార్ ఇప్పుడు సుధీర్ రంగారావు గారు మ్యాక్సిమం ఎంత బడ్జెట్? అప్పుడు 11 కోట్లు ఎంతో ఎస్టిమేషన్ వేశారని విన్నాం. సరే ఎలాగా? అప్పుడు టెండర్కి పెట్టారట, ఆ డబ్బులు అమౌంట్ ఏదో చాలలేదు అనేసి ఈలోగా ఎలక్షన్లు వచ్చేసరికి 2019లోనే గవర్నమెంట్ మారిపోవడం వల్ల వైసీపీ గవర్నమెంట్ మరి దాని గురించి పట్టించుకుంది. సార్ ఇప్పుడు ఎక్కువ ఒక 200 మీటర్లు ఉంటుంది. మీకు బేబీ నాని గారు వచ్చి బేబీ నాని గారు ఎమ్మెల్యేగా అయితే ఎలక్షన్లో వచ్చి చెప్పారు, గొల్లాదికి బ్రిడ్జి ఈసారి నేను చేస్తాము మన అధికారం వచ్చాక అన్నారు. ఆ నమ్మకంతో మాకందరికీ మొన్న కూడా అసెంబ్లీ కూడా బేబీ నానికి 1-2 సార్లు గొల్లాది పేరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు, గొల్లాది బ్రిడ్జి వేగవద్దు. దీనివల్ల మాకు నమ్మకం ఏంటంటే ఆయన చేస్తారు, ఈ 5 ఏళ్ళ కాలంలో మాకు బ్రిడ్జి శాంక్షన్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. మా గొల్లాది ప్రజలందరూ కూడా కళ నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. సార్ సుమారుగా ఏటు అంచున ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మీ ఊరు పొలం సుమారు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మాకు 7 అంచులు అంటే 7 అవతల మా ఊరు గొల్లాది గ్రామ ప్రజలు భూములు ఉన్నాయి, ఇంచుమించు 100 ఎకరాలు ఉంటాయి. ఒకవేళ వర్షప్రాంతం అయినప్పుడు ఎక్కువ మునిగిపోతాయి కదా, దాని మీద మీకు ఎంత నష్టం అంటే మాకు 7 పక్క అవతల పక్క కొత్త బొబ్బిలి మండలం కొత్తపేంట సైడ్ ఉన్నాయి. 7 అంచులు అంటే అయితే మాకు అంటే గుడ్డు కూరగాయలు గుడ్డు అవన్నీ మామూలు మీద నీరు పారేస్తుంది, కానీ అలాంటి నష్టం లేదు. కానీ మాకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, ఉద్యోగాలకు ఇబ్బంది, పిల్లలేటి వ్యవసాయం పనులు చేసుకున్నకి పిల్లలేటి మొత్తం అంతా ఇబ్బంది వర్షాకాలం వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బేబీ నాని గారు దీన్ని చర్య తీసుకుంటాను అని అన్నారు. వారు అనున్న రోజుల్లో నేను పదవి దిగేసరికి బ్రిడ్జి పూర్తి చేస్తానని గొప్ప సంకల్పంతో మన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీ సరిగా ఆనందిస్తాను.
మాకేంటంటే మాకు ఆనందం అంటే ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి అనేది ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తాను. సీఎం దృష్టికి తీసుకెళ్తారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దగ్గర తీసుకెళ్తారు, సంబంధించిన మంత్రి లోకేష్ గారు కానీ ఆర్ఎంఐ మంది అందరి దగ్గరగా ఆయనకి వీలున్న అంటే టయాన్ని బట్టి అక్కడ ఉన్న అధికారులు నాయకులు అందరినీ కలుస్తున్నారు. మాకైతే ఆయన మీద నమ్మకం ఉంది. ఈ గొల్లాది బ్రిడ్జి ఆయన టైంలోనే అవుతుందని ఆయన మా ఊరికి బాగా మా ప్రజలకి అందరికీ చూస్తాను కృషి చేస్తానని మేమే ప్రత్యేకించి చూసాం టీవీలోనే. అది మా నమ్మకం ఆయన మీద. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మా కళలో నిజం చేసిన నాయకులు ఉన్నారంటే కేవలం అతను బేబీ నాయుడు గారు ఒక్కడే అని అతని మీద ఎంతో నమ్మకంతో గొల్లాది గ్రామస్తులు కాదు గొల్లాది పెద్దలు ఎంతో సంకల్పంతో ఉన్నారు. బీపీసీ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లా డొంకడ సుధాకర్.